హలో హాయ్ గైస్, వీడియో చూస్తున్నారు కదా. ఈరోజు అలా చేయబోతున్నాం ప్రభాస్ గారి పిక్స్తో. యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకోగానే ఇలా ఉంటుంది. బీట్ మార్క్స్ ఉంటాయి, షేప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ బటన్ క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మీరు ఎవరిదైతే ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ యాడ్ చేయండి. నేను ప్రభాస్ గారిది పెడుతున్నాను మీకు చూపించడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. దీన్ని ఇంతవరకు 3.3 మిల్లీ సెకండ్స్ వరకు జరుపుకోండి. ఈ బటన్ క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు యాడ్ చేసిన ఫోటోని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేయండి. కొంచెం జూమ్ చేసుకోండి, లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకోండి. కింద డౌన్లో ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో కిందకి తీసుకోండి. కిందకి తీసుకొస్తే ఆటోమేటిక్గా ఇది అలా కనిపిస్తుంది, చూసారా? నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఇంకో బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ప్లస్ బటన్ మీడియా ఇంకో ఫోటో యాడ్ చేయండి. దీన్ని కూడా 5.0.01 ఉంది కదా, అంతవరకు కట్ చేసుకోండి. మళ్ళీ దీన్ని కూడా 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా కిందికి తీసుకోండి, కరెక్ట్గా సూట్ అయ్యే వరకు. దీన్ని కూడా లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకోండి. సారీ, ఒకటి గ్రూప్ ఉంది కదా, గ్రూప్ కిందికి తీసుకోండి. ఆటోమేటిక్ సెట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే సెట్ అవుతుంది, ఇలా ఉంటుంది కొంతమందికి ఫోటో యాడ్ చేసినాక. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు బ్లెండింగ్ మీద క్లిక్ చేసి డార్క్ అండ్ మీద క్లిక్ చేసి మల్టీప్లై చేసుకోండి. మల్టీప్లై చేస్తే ఇలా ఉంటుంది. మళ్ళీ ఇంకో బీట్ మార్క్ దగ్గరికి వచ్చి మీడియా మీద క్లిక్ చేసి ఫోటో యాడ్ చేసి ఎంతవరకే 5.21 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చి కట్ చేసుకోండి. 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా కొంచెం జూమ్ చేసుకోండి. దీన్ని కూడా లాంగ్ ప్రెస్ చేసి ఇంకో గ్రూప్ ఉంది కదా, గ్రూప్ కిందకి తీసుకురండి. ఇది ఆటోమేటిక్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మూడు ఫొటోస్కి ఒక ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి కదా, యాడ్ చేసి చూపిస్తాను. ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో క్లిక్ చేసి ఇక్కడ ఆరో ఎఫెక్ట్ అని చూసారా, ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అని. దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ 3 ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది, టూ మచ్ అని. దాన్ని క్లిక్ చేసుకోండి. పైన మ్యాగ్నిట్యూడ్ 50% ఉంది, మొత్తం 0 చేసేసి 8 పెట్టుకోండి. 8 పెట్టుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి కింద డౌన్లో 3 డాట్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఆ మిగతా 2 ఫొటోస్కి యాడ్ చేయండి. ఇలా ఓన్లీ ఆ 3 ఫొటోస్కి మాత్రమే పేస్ట్ చేయండి ఈ ఎఫెక్ట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ రాజా అని ఉంటుంది, మీరు మీ నేమ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ నేమ్స్ మార్చుకోండి. అలా ఏం చేస్తారంటే కింద 4 ఉన్నాయి చూసారా ఫొటోస్, ఫస్ట్ దాని మీద క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేస్తే ఇక్కడ చివరిలో స్టార్ సింబల్ చిన్నది ఒకటి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఫోటో వస్తుంది. కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి ఫోటో పెట్టి ప్లస్ బటన్ క్లిక్ చేస్తే సెట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ది కూడా అంతే, కలర్ అండ్ ఫీల్డ్ చిన్న స్టార్ సింబల్ ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. 4 యాడ్ చేసి చూపిస్తాను. ఇలా 4 ఫొటోస్కి ఫోటో రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇది ఇంతే వదిలేసేయండి. 9.12 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ బటన్ క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేను ఫాస్ట్గా చెబుతాను, ఇక్కడ నుంచి అన్ని ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తా. సరే,
ఇలా నేను పెట్టిన ఫొటోసే పెడతాను, మీరు వేరే పెట్టుకోండి. మీకు చూపించడానికి నేను పెట్టిన ఫొటోసే పెడుతున్నా. ఇంతే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫొటోస్కి ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ ఫోటో దగ్గరికి రండి, ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్స్ క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోజర్ గామా అని పైన సర్చ్లో ఎక్స్పోజర్ గామా ఉంటుంది, దాన్ని సెర్చ్ చేసి ఎక్స్పోజర్ గామా యాడ్ చేసి కొంచెం లైట్గా పెంచుకోండి, ఫోటో కొంచెం క్లారిటీగా వచ్చింది. బ్యాక్ రండి, మళ్ళీ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్ కాదు, ఫోటో మీద క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఫస్ట్లో ప్లస్ బటన్, మళ్ళీ మధ్యలో ప్లస్ బటన్, మళ్ళీ ఎండింగ్లో ప్లస్ బటన్. ఫస్ట్ ప్లస్ బటన్ దగ్గరకు వచ్చి ఇలా ఈ సైడ్ జరుపుకోండి, మళ్ళీ ఇంకో ఎండింగ్లో ఇంకో ప్లస్ బటన్ ఉంది, దాన్ని కూడా ఇదే సైడ్ జరుపుకోండి. ఏం చేస్తారంటే ఫస్ట్ రెండు ప్లస్ బటన్ మధ్య వచ్చేసి ఇక్కడ ప్లస్ బటన్ కింద ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ రెండు ఉంటాయి, ఆ రెండింటిని ఇలా పైకి జరుపుకోండి. ఈసారి ఈ రెండింటి దగ్గరకు వచ్చేసి కిందికి జరుపుకోండి. బ్యాక్ తీసుకోండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. పైన సర్చ్లో టైల్స్ అని కొడితే వచ్చింది, టైల్స్ యాడ్ చేసి మిర్రర్ యాడ్ చేసుకోండి. అంతే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటోని పైన ప్లస్ బటన్ చిన్నది కాపీలేట్ చేసుకోండి, మిగతా ఫొటోస్ అన్నిటికీ యాడ్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసి పైన ప్లస్ బటన్, పేస్ట్ లేయర్ పక్కన చిన్న ఆరో మార్క్, ఫస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. కొన్ని ఫొటోస్ జూమ్ అవుతాయి, మీ 2 ఫింగర్స్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ప్రతి ఫోటోకి చేసుకోండి, ప్రతి ఫోటోకి యాడ్ చేయండి. ఇలా ఎన్నైతే ఫొటోస్ ఉన్నాయో అన్నిటికీ ఇలా యాడ్ చేయండి. అంతే. వీడియో అయితే పెద్ద లెంతీగా ఏముండదు, మీరు ఓపికతో చేసుకోవాలి. అంతే. ఏమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఫాంట్ కావాలంటే కామెంట్లో ఫాంట్ అని మెసేజ్ చేయండి, నేను మీకు ఫాంట్ డైరెక్ట్గా పెడతాను.